Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ మల్కాజ్గిరిలో చోటు చేసుకున్న ఒక మహిళా హత్య కేసు సంచలనంగా మారింది. భర్త మహేందర్ రెడ్డి తన భార్య స్వాతిని అతి దారుణంగా హత్య చేసిన ఘటనను పోలీసులు వెలికితీశారు. స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత వారి మధ్య తరచుగా తగాదాలు జరిగేవి. 1 సంవత్సరం క్రితం స్వాతికి అబార్షన్ చేయించినట్టు సమాచారం. మళ్లీ గర్భవతి అయిన ఆమె తాజాగా మెడికల్ చెకప్ కోసం వెళ్లి తిరిగొచ్చిన తర్వాత దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల ప్రకారం నిన్న ఉదయం బయటకు వెళ్లిన మహేందర్ సాయంత్రం ఇంటికొచ్చాడు. భార్యతో వాగ్వాదం జరగ్గా ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి కోమాలోకి వెళ్లింది. కోపం ఆగకపోవడంతో గొంతులులిమి హత్య చేశాడు. హత్య తర్వాత స్వాతి శరీరాన్ని ముక్కలుగా చేసి 3 సార్లు మూసీ నది వద్దకు వెళ్లి విభిన్న ప్రదేశాల్లో పడేశాడు. తన భార్య కనపడటం లేదని మహేందర్ ఈ విషయాన్ని తన చెల్లికి చెప్పాడు. అయితే ఆమె భర్త నరేందర్ రెడ్డికి అనుమానం కలగటంతో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి బంధువులిచ్చిన సమాచారం ఆధారంగా మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో మల్కాజ్గిరి డీసీపీ పద్మచారెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం ఘటన జరిగిన స్థలంలో పలు ఆధారాలు సేకరించారు. స్వాతి శరీర భాగాలేనా లేక మరొకరివా అని నిర్ధారించడానికి DNA టెస్టులు నిర్వహిస్తాం. గతంలో కూడా దంపతుల మధ్య గొడవలపై వికారాబాద్లో కేసు నమోదైందని, పెద్దల సమక్షంలో రాజీ కుదిరిందని చెప్పారు. మహేందర్ రెడ్డి ప్రస్తుతం ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్వాతి గతంలో కాల్ సెంటర్లో పనిచేసేది. భార్య తరచుగా ఫోన్ మాట్లాడుతుందనే అనుమానం భర్తకుందని పోలీసులు తెలిపారు. ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే జరుపుతున్నారు. 16 నెలలు అవుతుంది. 16 నెలలు కంపల్సరీ అవుతుంది. మీతో ఎలా ఉండేవాడు? అంటే మీ బంధువులతో మీతో పాటు ఎలా ఉండేవాడు అతను? మ్యారేజ్ చేయకముందు బాగానే ఉండేది, పెళ్లి చేసుకోకముందు బాగానే ఉండేది. మార్నింగ్ అవర్స్లో ఒకటి రిపోర్ట్ అయింది మేడిపల్లి పోలీస్ స్టేషన్, రాచకొండ కమిషనరేట్లో. సో బేసిక్గా డీటెయిల్స్ ఏంటంటే, ఇది హస్బెండ్ కిల్డ్ ఎ వైఫ్ బట్ ఇన్ ఎ వెరీ బ్రూటల్ మేనర్ ఫర్ ఎ వెరీ సింపుల్ థింగ్స్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్. సో దీని ఫ్యాక్ట్స్ వచ్చే వరకు అక్యూజ్డ్ మహేందర్ రెడ్డి హ్యాస్ కిల్ హిజ్ వైఫ్. వాళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు. అతను రెడ్డి కాస్ట్, ఆ అమ్మాయి వచ్చేసి యాదవ్ క్యాస్ట్. సో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్. తర్వాత పెళ్ళి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము. ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా, అతను ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ, ఈ అమ్మాయి ఏమో పంజాగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది. ఇక్కడ మనకు ఫస్ట్ చిల్కానగర్లో ఉండేవాళ్ళు. దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు. మళ్ళీ ఈ 1 year 4 monthsలోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిల్కానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడుప్పల్కి వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం 20 రోజులు అయింది. అయితే ఇది వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత, క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఉండి జాబ్ చేస్తున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము, చిన్న చితకబాటికి ఇద్దరు గొడవ పడ్డం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ని అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొని ఉంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్.
ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ యాక్సా బ్లేడ్ బోడుపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి తల గురించి ఒకసారి, కాళ్ళు ఒకసారి, చేతులు ఒకసారి, 3 సార్లు కూడా తిరిగి వాటిని చేశాడు. సో ఇది ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది, ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి. వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటారు. సో ఇట్లా ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి గొడవ అయింది, మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు. కలిసి అప్పుడు కూడా అతని అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు. చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు. సో అక్కడ పోలీస్ వారు ఇది బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ మనము కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫెస్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్. అండ్ ఇది మనకు ఎప్పుడైతే కన్ఫెస్ చేశాడో బేస్డ్ అపాన్ హిస్ కన్ఫెషన్ కేసు రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 అండ్ 238 BNS. ఓల్డ్ ఐపీసీ అయితే 302 ఐపీసీ అండ్ 201 ఐపీసీ. ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవడం జరిగింది. అండ్ దిస్ కేస్ విల్ బి viewed as a very serious case and this investigation will also be done in a fast tracked manner. దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము, అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము. సో దీస్ విల్ బి సెండ్ ఫర్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసామో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ రిమైన్. సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ పిఎంఈ అండ్ వీ హ్యావ్ టు అసెప్టైన్ ద లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద DNA టెస్టింగ్. దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము. సో ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు. ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్. సో మొత్తం ఇది సిపి గారి ఆధ్వర్యంలో ఏసీపీ చక్రపాణి అండ్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి పేడిపల్లి అండ్ హిస్ టీమ్ చాలా చాకచక్యంగా ఇదంతా కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పకడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి, కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలని ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేస్తాం. ఈ గొడవ అయినప్పుడు 23వ తారీఖు ఎప్పుడైతే 11 గంటలకు బయటికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఈ వాట్ అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము. బట్ యాజ్ ఫర్ ఎస్ ఇన్వెస్టిగేషన్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ప్రాపర్లీ కలెక్టెడ్. ఇప్పుడు మూసీకి టీమ్ అయితే వెళ్ళారు. వీ హ్యావ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ NDRF, తర్వాత GHMC స్విమ్మర్స్ అందరూ ఉన్నారు. బట్ బికాస్ ద ఫ్లో ఈజ్ మూవ్ అది మనకి ఇంతవరకు దొరకలేదు. బట్ వీ హ్యావ్ గివెన్ ఏ లెటర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇన్ ఫ్యూచర్ మనకి వచ్చినప్పుడు కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. మనకి ఈరోజు మార్నింగ్ కన్ఫెస్ చేశాడు. ఇది జరిగింది నిన్న నైట్. బట్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద బ్లడ్ శాంపిల్స్ అండ్ ఆల్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. As of now, that is not established. 1 year marriage time lo emana domestic violence complaint police గాని ఈ సర్కి వన్ స్టాప్ అంటే కెమెరా వచ్చింది. వీళ్ళకి మ్యారేజ్ ఆల్మోస్ట్ 1.5 year అయింది. సో దాని తర్వాత ఒక 1-2 monthsలోనే వీళ్ళకి గొడవలు అయ్యాయి. అక్కడ కన్సర్న్ వాళ్ళు అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్నారు. అక్కడ 498A కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది. తర్వాత కౌన్సిలింగ్ కూడా అయ్యింది.
ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం కూడా జరిగింది. అంటే దాని తర్వాత కూడా 2-3 సార్లు కూడా కౌన్సిలింగ్స్ అనేది జరిగాయి వీళ్ళకి. మహేందర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇతను ఇంటర్ చదివాడు, తర్వాత ర్యాపిడో డ్రైవర్గా వర్క్ చేస్తాడు. ఇది ఆల్ ఐ హ్యావ్ టు ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి అప్పుడే చేశారా ముందు సహకరించారు మహేందర్ రెడ్డి? ఇప్పుడు వరకు అయితే ఒక్కడు అన్నట్టే ఉంది. ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ది అదర్ కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా చూసి చేస్తారు. చెప్పడానికి మనం ఓటీటీలు ఏమైనా చూసి ఈ విధంగా చేశారు. ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు మార్నింగే కన్ఫ్యూజ్ చేశారండి. ఇట్ ఈస్ ఓన్లీ 5-6 అవర్స్ అయ్యింది. స్టిల్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ఆన్. మీరు చెప్పినవన్నీ కూడా మేము వి విల్ ఫైండ్ అవుట్. మేడం, ప్రెగ్నెన్సీ అయ్యాక అమ్మాయి టెస్టులు చేయించుకుంటుంది. కేవలం తల్లిగారి ఇంటికి వెళ్తున్నటువంటి విషయంలోనే గొడవ పడి ఆమె కొట్టేటటువంటి విషయం చెప్తారు. కేవలం ఈ రీజన్తోనే భార్యను చంపాలంత డిసైడ్ వచ్చాడా? చాలా ఇంకేమన్నా ఫర్దర్ రీజన్స్ ఉన్నాయి అమ్మాయికి ఇప్పుడు సంబంధించి? వీళ్ళకి మ్యారేజ్ 1.5 ఇయర్లోనే 4 సార్లు గొడవ పడడం, 4 సార్లు కౌన్సిలింగ్ అవ్వడం కూడా జరిగిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు, బట్ ఇంత దానికి రావడానికి కారణం అంతమంది కూడా చాలా సార్లు కూడా గొడవ పడ్డారు. ఏ విషయంలో గొడవ పడతారు? ఏ రీజన్స్ ఏముంటాయి వాళ్ళు అన్నిసార్లు గొడవ పడతారు? అది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇద్దరిది ఇంటర్ కాస్ట్, సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడము, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం. సో వాళ్ళతో మాట్లాడొద్దు అనడము, ఆ చిన్న చిన్న విషయాలే అన్ని ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ 498 కంప్లైంట్లో కూడా ఇవే ఉంది. మేడం ఇక్కడ షిఫ్ట్ అయ్యి 20 days అవుతుంది. చంపాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ షిఫ్ట్ అయ్యారా? రెండోది రిమైనింగ్ బాడీ కూడా తను ముక్కలు చేద్దాం అనుకుంటాను, అది కుదరకనే అలా వదిలేశారు. ఇది ఈ 2-3 సార్లు అతను మూసికెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ఆ ప్రయత్నం చేశాడు. దాని తర్వాత కూడా నిన్న రాత్రి 8 గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము భోంచేసాము, మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇతను టైప్ చేశాడు. భార్య టెలికాలర్గా పంజగుట్టలో పనిచేస్తున్నట్టున్నారు. అయితే తరచూ ఇంట్లో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా తనకు కొంత అనుమానాలు అనేవి భార్య మీద ఉన్నాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఆ రకమైనటువంటి నిజాలు ఏమైనా ఉన్నాయి? ఆ అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడటం వాస్తవం. దాని గురించి కూడా వీళ్ళు గొడవపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ దాని వలన ఏది అనేది మోటివ్ ఎట్ టు బి అసర్టైన్డ్. అతను ఏం చేశాడంటే లాక్ చేసుకొని బయట ఉన్నాడు. వాళ్ళ బావని కలిశారు కదా, మన పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మన టీంతో సహా వెళ్ళిన తర్వాత అతనే లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.